ఉత్తమ్ కుమార్ రెడ్డి తర్వాత జీవన్ రెడ్డిని పిసిసి జానారెడ్డి సోనియా గాంధీకి స్వయంగా పావులు కదిపి చక్రం తిప్పి అనూహ్యంగా జీవన్ రెడ్డి అలా చూస్తుండిపోవాల్సిన పరిస్థితి. పార్టీని జనంలోకి తీసుకెళ్లి నిలబడితే ఇదా తెలంగాణ రాజకీయాల్ని రాబోయే రోజుల్లో మలుపు తిప్పుతుందా ఈ పరిణామం? జీవన్ రెడ్డి విషయంలో కాంగ్రెస్ పార్టీలోనూ బీఆర్ఎస్ లోనే కాదు, తెలంగాణ వ్యాప్తంగా జనసామాన్యంలో కూడా ఇంత చర్చ ఎందుకు జరుగుతోంది? ఆయన సీనియర్ నాయకుడు, 4 దశాబ్దాలకు పైగా అనుభవం ఉన్నవాడు, ఎన్టీఆర్, వైఎస్ఆర్ లాంటి దిగ్గజాల క్యాబినెట్లలోనే మంత్రిగా చక్రం తిప్పిన నాయకుడు అంటారా? అదొక్కటే కాదు, అంతకు మించిన కారణం ఒకటి ఉంది. నాయకుడిగా కీలక స్థానంలో ఉండి రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పాల్సిన లీడర్ ఇప్పుడు అదే కాంగ్రెస్ ని వదిలిపోవాల్సి రావడం అనే సందర్భం ఇప్పుడు హార్డ్ కోర్ ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలకి, నాయకులకి మింగుడు పట్ల. ఈ విషయం మీకు తెలుసా? జీవన్ రెడ్డి కాంగ్రెస్ లో కీలక స్థానంలో ఉండాల్సిన అవకాశాన్ని రెప్పపాటులో చేజార్చుకున్నారు 3-4 ఏళ్ల కిందట అనే ఇన్సిడెంట్ మీలో ఎంతమందికి తెలుసు? నేను డీటెయిల్డ్ గా చెప్తా. ఆ సందర్భం ఏంటో తెలిస్తే గనక కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ఖచ్చితంగా రాజకీయాల్లో కొందరి వ్యక్తుల వ్యూహాలు ఒరిజినాలిటీ ఉన్న నాయకుల పాలిట శాపంగా ఎలా మారతాయి అని చెప్పేందుకు ఇది బ్రహ్మాండమైన తిరుగులేని హార్డ్ కోర్ ఎగ్జాంపుల్. అఫ్ కోర్స్ దీని పర్యవసానాలు, ప్రతిస్పందనలు భవిష్యత్తులో తెలంగాణ రాజకీయాల్లో మనం ఖచ్చితంగా చూడబోతా ఉన్నాం. అయితే ఇంతకీ చేతికి అందాల్సిన ఆ అవకాశం ఎలా చేజారింది? 4 ఏళ్ల కిందట ఏం జరిగింది? డీటెయిల్డ్ గా చూద్దామా? జీవన్ రెడ్డి అవకాశాన్ని గుంజుకుపోయింది ఎవరో ఒరిజినల్ కాంగ్రెస్ థింకింగ్ ఉన్న లీడర్లందరూ ఇప్పుడు బోరుం అనే పరిస్థితి ఎందుకు వచ్చిందో మనకు అర్థమవుతుంది. జీవన్ రెడ్డి కాంగ్రెస్ నాయకత్వం మీద, రాష్ట్రంలో పరిణామాల మీద తీవ్రమైన అసంతృప్తితో ఉండడాన్ని కొన్ని నెలలుగా చూస్తా ఉన్నాం కదా. అంటే కాంగ్రెస్ పార్టీలో కొనసాగటం సాధ్యం కాదు అనేటువంటి నిర్ధారణ. ఎందుకు అసంతృప్తి ఉండదు? తన మీద ప్రత్యర్థిగా బీఆర్ఎస్ తరపున గెలిచిన సంజయ్ కాంగ్రెస్ లోకి రావడం ఒక ఎత్తు అయితే, సంజయ్కే ప్రాధాన్యం ఇస్తూ సీనియారిటీని, పార్టీలో పోషించిన పాత్రని కూడా నిర్లక్ష్యం చేస్తూ పూర్తిగా తనని పక్కన పెట్టేశారు రాష్ట్రంలో చక్రం తిప్పుతున్న వాళ్ళంతా అనే ఆక్రోశం కట్టలు తెంచుకుంటా ఉంది, తన్నుకొస్తా ఉంది కదా. కొన్ని నెలలుగా చూస్తూ ఉన్నాం కదా. ఈ 20 మాసాలలో ఆ సమస్యకు పరిష్కారం లేనప్పుడు ఇవాళ రేపట్లో చాలా మందికి తెలుసో లేదో, జీవన్ రెడ్డి తెలంగాణలోనే సీనియర్ మోస్ట్ నాయకుల్లో ఒకరు. 4 దశాబ్దాల పైగా కాంగ్రెస్ పార్టీతో కలిగి ఉన్నటువంటి అనుబంధాన్ని, టీడీపీతో రాజకీయ జర్నీ మొదలుపెట్టి 1983లో ఎన్టీఆర్ తొలి క్యాబినెట్ లో మంత్రిగా పనిచేసిన అనుభవం జీవన్ రెడ్డికి ఉంది. ఆ తర్వాత కాంగ్రెస్ లో వరుసగా గెలవడమే కాదు, వైఎస్ఆర్ హయాంలో తెలంగాణలో కీలక పాత్ర పోషించిన నాయకుల్లో జీవన్ రెడ్డి ఒకరు కదా. 6 సార్లు ఎమ్మెల్యే, మరో విడత ఎమ్మెల్సీ కూడా. ఆ ఎమ్మెల్సీగా గెలిచిన సందర్భం చూస్తే జీవన్ రెడ్డి ప్రభావం తెలంగాణ మనసుల మీద, మనుషుల మీద ఎంతుంది అనేది మనకు అర్థమవుతుంది కదా. వరుసగా రెండోసారి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కంగుతిన్న సందర్భం కదా. ఆ తర్వాత కొద్ది రోజులకే ఎమ్మెల్సీ ఎన్నికలు వస్తే ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో యువతనందరినీ కూడగట్టుకొని మీ గొంతుకు నవ్వుతా అని మెప్పించి ఒప్పించి సంచలనాత్మకంగా ఎమ్మెల్సీగా విజయం సాధించిన నాయకుడు కదా జీవన్ రెడ్డి. అంటే పార్టీకి ఎదురుగాలున్నా, ఓడి డీలా పడినా కూడా ఒక నాయకుడు అధికార ప్రభావాన్ని తట్టుకుని ఎమ్మెల్సీగా గెలిచాడు అంటే జనంలో ఒరిజినల్ గా బలం ఉన్నట్టే కదా. ఆ బలమే జీవన్ రెడ్డిని ఢిల్లీ వరకు మళ్ళీ రీకనెక్ట్ అయ్యేలాగా చేసింది. 6 ఏళ్ళు అంతకంటే ఎక్కువ ఉత్తమ్ కుమార్ రెడ్డి టీపీసీసీ చీఫ్ గా ఉన్నారు రాష్ట్ర విభజన తర్వాత. ఇక నాయకత్వ పగ్గాలు మారాలి, ఎవరు సమర్థులు అని అనుకున్నప్పుడు రెడ్డి సామాజిక వర్గంతో పాటు జనంలో బలం ఉండి ఇన్స్పిరేషనల్ గా, స్ఫూర్తిదాయకంగా ఎమ్మెల్సీగా గెలిచిన జీవన్ రెడ్డి అయితే పార్టీలో ఉత్సాహాన్ని నింపగలుగుతారు అని ఉత్తమ్ కుమార్ రెడ్డి తర్వాత జీవన్ రెడ్డిని పిసిసి చీఫ్ గా కాంగ్రెస్ అధిష్టానం ఎంపిక చేసి ప్రకటించేందుకు సిద్ధపడింది. ఇది వాస్తవం. 2021 సందర్భం ఇది. సరిగ్గా ఇదే టైంలో నాగార్జున సాగర్ లో బై ఎలక్షన్ వచ్చింది. సరిగ్గా ఇక్కడే వ్యూహాత్మకంగా రేవంత్ పావులు కదిపిన సందర్భం ఇక్కడ కనపడుతుంది. రేవంత్ అప్పటికే కాంగ్రెస్ లో చేరి 4 ఏళ్లయింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి పిసిసి చీఫ్ గా ఉంటే వర్కింగ్ ప్రెసిడెంట్లలో ఒకరిగా రేవంత్ రెడ్డి అప్పటికే పార్టీలో ప్రభావం చూపేందుకు పెనుగులాట సాగిస్తా ఉన్నారు. పిసిసి చీఫ్ గా తనకి బాధ్యతలు అప్పగిస్తే గనుక పార్టీని ఉరకలెత్తిస్తా అని చెప్పడానికి కొన్ని అటెంప్ట్స్ చేసినా గానీ అవేం ఫలించినట్టు లేవు. జీవన్ రెడ్డిని అవకాశం వరించడం దాదాపు ఖాయమైంది. ఈలోగా నాగార్జున సాగర్ ఎన్నికలు వచ్చేసరికి
చేయడానికి ఆ అవకాశాన్ని రేవంత్ వ్యూహాత్మకంగా వాడటం చాలా తక్కువ మందికి తెలుసు. కాంగ్రెస్ పార్టీలో ఏం చేశారు? నాగార్జున సాగర్ ఉప ఎన్నికల బరిలో కాంగ్రెస్ తరఫున సీనియర్ నాయకుడు జానారెడ్డి ఉన్నారు. అటువైపు నుంచి నరుకొచ్చారు రేవంత్ రెడ్డి. జానారెడ్డితోనే స్వయంగా హైకమాండ్ కి వర్తమానం పంపారు. ఏమని? బై ఎలక్షన్ జరుగుతూ ఉంది, డూ ఆర్ డై ఫైట్, ఇది అధికార పక్షాన్ని ఎదుర్కోవాలి అంటే కాంగ్రెస్ మొత్తం ఏకం కావాలి. ఈ టైంలో గనక మీరు కొత్త పిసిసి సారథిని పెడితే కాంగ్రెస్ లో గ్రూపులు నిద్రలేచి ఉప ఎన్నికల మీద ప్రభావం పడి నాకు నష్టం జరిగిపోతుంది. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా పర్వాలా, కానీ ఉప ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు మాత్రం ఆగండి అని జానారెడ్డి సోనియా గాంధీకి స్వయంగా విజ్ఞప్తి చేసిన మాట వాస్తవం. కాంగ్రెస్ రాజకీయాన్ని దగ్గరగా చూసిన ప్రతి ఒక్కళ్ళకి, సీనియర్లకి ఈ విషయం తెలుసు. కావాలంటే క్రాస్ చెక్ చేసుకోండి. జానారెడ్డి స్వయంగా చెప్పారు ఆయన కాంగ్రెస్ అభ్యర్థి ఆ ఉప ఎన్నికలో. సోనియా గాంధీ సరే అని తాత్కాలికంగా ప్రకటనను వాయిదా వేశారు. ఏ ప్రకటన? జీవన్ రెడ్డి నెక్స్ట్ పిసిసి చీఫ్ అనే ప్రకటనని. ఇలా వాయిదా వేయడానికి, పిసిసి చీఫ్ ని ప్రకటించడానికి మధ్య ఒక 8 వారాల ఏమో గడువు దొరికింది. ఈలోగా ఢిల్లీలో ఈక్వేషన్స్ మారాయి. పావులు కదిపి చక్రం తిప్పి అనూహ్యంగా రేవంత్ రెడ్డి పేరుని పిసిసి చీఫ్గా కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించింది. ఇది అక్షరాల వాస్తవం. హతాశుడైపోవటం జీవన్ రెడ్డి వంతైంది. అంటే పిసిసి చీఫ్ అయ్యి ఆయన సారథ్యంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 2023 ఎన్నికల్లో కొట్లాడాల్సి ఉండే. హైకమాండ్ విషయది. కానీ వ్యూహాత్మకంగా వేసిన అడుగుల ఫలితంగా ఏది? రాష్ట్రంలో సీనియర్లు అప్పుడే కాంగ్రెస్ లోకి వచ్చిన 4 ఏళ్లేమో అవుతుండే అప్పటికి. రేవంత్ రెడ్డి ఈక్వేషన్స్ ని అనుకూలంగా మలుచుకున్న ఫలితంగా జీవన్ రెడ్డి అలా చూస్తుండిపోవాల్సిన పరిస్థితి. కట్ చేస్తే 2.5 ఏళ్లకే తెలంగాణలో ఎన్నికలు రావడం, పరిణామాలు అనుకూలించి కాంగ్రెస్ గెలవడమే కాదు, పిసిసి చీఫ్గా ఆ క్రెడిట్ అంతా దొరకబట్టుకుని రేవంత్ ముఖ్యమంత్రి అవడాన్ని చూస్తూ ఉన్నాం కదా. హార్డ్ కోర్ కాంగ్రెస్ నాయకులు చూస్తూ అలా ఉండిపోయిన పరిణామాలు ఇవన్నీ కాంగ్రెస్లో ఓపెన్ సీక్రెట్సే, కొత్త విషయాలేమి కాదు. మిగతా వాళ్ళైతే అలా చూస్తుండిపోయారేమో. అవకాశాన్ని అందిపుచ్చుకునే తరుణంలో ఆఖరి మెట్టు మీద డీలా పడిన జీవన్ రెడ్డికి మాత్రం ఆ ఆవేదన మెలిపెట్టేదైతే ఇప్పుడు ఏకంగా పార్టీనే జీవన్ రెడ్డిని పూర్తిగా సింగల్ చేసినట్టుగా, ఇగ్నోర్ చేసినట్టుగా, నిర్లక్ష్యం చేసినట్టుగా పక్క పార్టీలో గెలిచిన నాయకుడిని తీసుకొచ్చి నెత్తిని కూర్చోబెట్టేసరికి ఇప్పుడు సఫకేషన్ కనపడతా ఉంది. ఈ కాంగ్రెస్ కోసం నిలబడితే, కొట్లాడితే ఇన్ని దశాబ్దాల పాటు నాయకుడిగా పార్టీని జనంలోకి తీసుకెళ్లి నిలబడితే ఇదా పర్యవసానం? ఇదేనా పార్టీ నన్ను ట్రీట్ చేసే విధానం అని కొన్నాళ్లుగా జీవన్ రెడ్డి తీవ్ర ఆక్రోశంతో మాట్లాడుతూ ఉన్నారు. బహుశా ఆ ఆక్రోశం కట్టలు తెంచుకున్నట్టుంది. ఇప్పుడు పార్టీ మారేందుకు సిద్ధమవుతా ఉన్నారు కదా. బీఆర్ఎస్లో చేరడం అనేది కేవలం లాంఛనమే కావచ్చు, కానీ జీవన్ రెడ్డి లాంటి కమిట్మెంట్ ఉన్న, సుదీర్ఘ చరిత్ర ఉన్న, ప్రజల్లో బలం ఉన్న నాయకుడిని కోల్పోవడం అనేది కాంగ్రెస్ పార్టీకి, దట్టు ఒరిజినల్గా కాంగ్రెస్ థింకింగ్ ఉండి కాంగ్రెస్ పార్టీని నమ్మిన వాళ్ళకి మింగుడు పడిన విషయం కదా. అందుకోసమే శ్రీధర్ బాబు లాంటి మంత్రులు బుజ్జగించేందుకు, సర్ది చెప్పేందుకు ప్రయత్నం చేసినా కానీ ఫలించలా. ఎందుకంటే ఎదుటి వాళ్ళు ఓదార్చాలని ప్రయత్నించవచ్చుగాక, కానీ గాయపడిన వాళ్ళకి కదా నొప్పి ఏంటో తెలిసేది. న్యాయం జరగడం కాదు, నాకు అన్యాయం జరగడంలో కూడా ఆయన పాత్ర ఉంది కదా అంటున్నా. బహుశా అందుకోసమే జీవన్ రెడ్డి ఇప్పుడు నిర్ణయం తీసుకుంటున్నట్టున్నారు. కాంగ్రెస్ లో పరిణామాలు ఎలా మారిపోతాయి, ఎంత డెలికేట్ గా తయారైనాయి, ఢిల్లీ తలుచుకున్నా గానీ రాష్ట్రంలో పరిస్థితుల్ని రేవంత్ ఎంత చాకచక్యంగా తన వైపు తిప్పుకోగలిగారు అని చెప్పడానికి జీవన్ రెడ్డి ఎక్స్పీరియన్స్ ఒక తిరుగులేని ఉదాహరణ. అందుకోసమే ఇప్పుడు చాలా మంది కొత్తగా వచ్చిన వాళ్ళు వర్సెస్ పాత కాంగ్రెస్ అనే ఆర్గ్యుమెంట్ ని తెర మీదకి తీసుకురావడం కనపడతా ఉంది. జీవన్ రెడ్డి పార్టీ మారితే గనక అది కేవలం ఒక లీడర్ మారినట్టు అనుకోవడానికి లేదేమో. ఒరిజినల్ గా కాంగ్రెస్ ని నమ్ముకున్న వాళ్ళలో అంతర్మథనం ఉంది, ఇదిగో ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు అని చూపించడానికి, చెప్పడానికి జీవన్ రెడ్డి బాటపరుస్తారా తెలంగాణ రాజకీయాల్ని? రాబోయే రోజుల్లో మలుపు తిప్పుతుందా ఈ పరిణామం? వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. తెలంగాణ పిసిసి చీఫ్ పగ్గాలు అందుకోవాల్సిన తరుణంలో జీవన్ రెడ్డి ఇలా అనూహ్యంగా వెనకబడిపోయిన సందర్భం మీకు తెలుసా? తెలిస్తే గనక ఖచ్చితంగా కామెంట్ చేయండి. రాజకీయాల్లో ఒక్క ఛాన్స్, ఒక్క ఇన్సిడెంట్, ఒక్క పరిణామం జాతకాలను ఎలా తలకిందులు చేస్తుంది అనడానికి ఇంతకు మించిన నోటోరియస్ లేటెస్ట్ ఎగ్జాంపుల్ ఇంకోటి లేదు కదా. ఏమంటారు?